మహిళా సాధికారతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి తోట నరసింహం. మహిళా సాధికారతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోట నరసింహం అన్నారు. గురువారం మండల కేంద్రమైన కిర్లంపూడి సత్యదేవ కళ్యాణ మండపం ఆవరణలో ఏపీఎం వీణకోటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తోట నరసింహం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. మహిళా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే కాకుండా మహిళలు అన్ని విధాల ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మహిళలకు వైఎస్ఆర్ చేయూత చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తోట నరసింహం తనయుడు తోట శ్రీరామ్జీ, ఎంపీడీఓ బడే రాజేశ్వరరావు, తోట బాబ్జీ, వేగి రామకృష్ణ, పెనగంటి రాజేష్, దాడి బుజ్జి, బొడ్డేటి గణపతి, పాముల చెంటి, చదలవాడ వేణు, ఆడారి మహేష్, రాపెటి ప్రసాద్, పీలాలోవ సుబ్రహ్మణ్యం, గొరకపూడి గోపీనాథ్, తోట బాబు, దోమాల గంగాధర్, తోట అయ్యన్న, జోకా విజయ్ కుమార్, అధిక సంఖ్యలో మహిళలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇచ్చిన మాట ప్రకారం ఇది ఇవ్వలేని మాట. ఈ చేయూత కార్యక్రమం అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవరత్నాల్లో ఉంది, కానీ ఇది హామీ కాదు, ఎలక్షన్ హామీ అయితే కాదు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఆర్థికంగా కుటుంబానికి అండగా ఉంటూ కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నుంచి వచ్చిన ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం. ఈ చేయూత కార్యక్రమంలో మన మండలంలో అయితే ఇచ్చిన వాళ్ళు సుమారుగా 2000 మంది అయితే 480 మంది వరకు గేదెలు కొనుక్కున్నారు. 160 మంది కిరాణా షాపులు పెట్టుకున్నారు. అలాగే గొర్రెలు యూనిట్లు 17 మంది గొర్రెలు కొనుక్కున్నారు. ఇలాగా జీవనోపాధి కల్పించుకోవడం కోసం వివిధ మార్గాల ద్వారా బ్యాంక్ లింకేజ్ కొంత ఇచ్చి వీళ్ళకి ఇచ్చిన 18,750 రూపాయలతో పాటుగా బ్యాంక్ లింకేజ్ కలిపి ఇస్తే గేదె కొనుక్కున్నారు. అలాగే కిరాణా షాపులు ఇస్తే కిరాణా షాపులు పెట్టుకున్నారు. ఈ కిరాణా షాపులు మామూలుగా కాకుండా హెచ్యుఎల్లో, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, పిఎన్జి అలాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలతో టైఅప్ పెట్టి వారి ద్వారా నేరుగా వారికి కావాల్సిన సామాన్లు కంపెనీ రేట్లకి ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఎంఓయూ చేసుకుని దాని ద్వారా అందరికీ మహిళలందరికీ మంచి జీవనోపాధి కల్పించి వారి కుటుంబాన్ని వాళ్ళ భవిష్యత్తు ఇంకా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మరి సీఎం గారి నుంచి వచ్చిన ఒక అద్భుత కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ చేయూత. మన పెద్దలు మాట్లాడారు, చెప్పారు. చేయూత అనే కార్యక్రమం, ఇది నిజంగా చేయూత అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆలోచనలో భాగంగా జరిగినటువంటి కార్యక్రమం. ఇది ఏ ఒక్క ఎన్నికల్లో వాగ్దానం కాదు, మీరెవరు ఆశించింది కాదు, ఎవరు కూడా చేస్తామని కూడా చెప్పినటువంటి కార్యక్రమం కాదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన వచ్చింది. మహిళా సోదరుడికి ఇన్ని రకాలుగా మనం సదుపాయాలు చేస్తూ ఉన్నాం, వారికి ఏదో రకంగా చేదోడు వాదోడుగా అంటారు. మనకు సామెత చేదోడు వాదోడుగా ఉండాలి అని. ఆ రకంగా మీకు ఒక చేదోడు వాదోడుగా ఉండాలనుకుని ఈరోజు చేయూత అనే పేరు పెట్టి ఈరోజు ప్రభుత్వ పరంగా మీకు ఒక నిధులు ఇచ్చే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. దాదాపుగా సంవత్సరానికి 18,750 రూపాయలు ఒక మహిళకి ఇచ్చేదాకా. మహిళ అంటే అది బీసీ, ఎస్సీ, ఎస్టీ మరి మైనార్టీకి సంబంధించినటువంటి మహిళా సోదరులకే 18,750 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. మరి దానిలో భాగంగానే అంటే ఒక సంవత్సరానికి మీకు 18,750 వస్తే 5 సంవత్సరాల్లోని 75,000 రూపాయలు అవుతుంది. అంటే 75,000 రూపాయలు కూడా మీకు ఫ్రీగా ఉచితంగా ఇచ్చినటువంటిది. మీరు ఎవ్వరు అడగలేదు, మీరు ఎప్పుడు మాకు ఇది చేయొద్దని డబ్బులు ఇవ్వండి అని ఎప్పుడు ధర్నాలు చేయలేదు, ఆ కార్యక్రమాన్ని ఇవ్వండి అని ఎవ్వరు కూడా అడిగింది కాదు. ఆయనకి వచ్చినటువంటి ఆలోచన విధంగా మీ మహిళా సోదరులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ చేయూత. ఎందువల్లంటే ఈరోజు చేయూత అంటే మీకు డ్వాక్రా సంఘ గ్రూపులుగా ఉన్నారు మీరందరూ కూడా. ఇందులో ఉన్న ప్రతి మహిళా తల్లి కూడా డ్వాక్రా సంఘ గ్రూపుల్లో ఉంటారు. మీ డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి
ఆ కార్యక్రమాన్ని కూడా చేశారు మొన్న ఆసరా అనే కార్యక్రమం ద్వారా. ఆసరా అంటే ఈరోజు డాక్టర్ సంఘ గ్రూపు మహిళలు గత ప్రభుత్వంలో మీరు రుణాలు తీసుకుంటే ఆ రుణాల మీద వడ్డీ దాదాపుగా 26,000 కోట్ల రూపాయలు అయింది. ఆ 26,000 కోట్ల రూపాయలు కూడా మీరే బాకీ చెల్లించుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు గత 2019 ఎన్నికల ముందు. అప్పుడు మన డాక్టర్ సంఘ గ్రూపు మహిళలు అందరూ కలిసి ఎక్కడో ఆయన పాదయాత్రలో అడిగారు, మాకు వడ్డీ ఎంత భారం అయిపోతా ఉంది, 26,000 పైన అయిపోయింది, మాకు తీరుస్తారా అని అడిగితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి ఇంత అని చెప్పి 4 సంవత్సరాల్లో 4 విడతల్లో మీ యొక్క డాక్టర్ గ్రూపులు తీసుకున్నటువంటి ఆ రుణాన్ని మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు ఆయన అన్న మాట ప్రకారమే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 6,300 కోట్ల రూపాయలు ఒక విడతలో మాఫీ చేశారు. అలాగే గ్రూపుల్లోకి డబ్బు వచ్చింది. అలాగే రెండో విడతలో 6,300 కోట్ల రూపాయలు, మూడో విడతలో 6,300 కోట్ల రూపాయలు, మొన్న ఆఖరిది 3,350,000 రూపాయలు, 6,350 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. అంటే మొత్తం మీద 25,570 రూపాయలు మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు రుణాలు మాఫీ చేశారు. దానికి సంబంధించినటువంటి సొమ్మే మొన్న మరి ఇక్కడే ఇదే ప్రదేశంలో మన కెల్లంపూడి మండలానికి సంబంధించినటువంటి డాక్టర్ గ్రూప్ మహిళా సంఘానికి మన యానిమేటర్స్ ద్వారా మేము ఇక్కడ మీకు పంపిణీ కార్యక్రమం చేసాం, చెక్ ఇచ్చాం. దాని తర్వాత మీ అందరికీ కూడా డబ్బులు ఖాతాలో పడి ఉంటాయి. ఇది ఒక గొప్ప కార్యక్రమం చేశారు ముఖ్యమంత్రి గారు డాక్టర్ సంఘ గ్రూప్ మహిళా సోదరులకి. మరి ఆ రకంగా ఉన్నటువంటి మీరు ఆ డాక్టర్ గ్రూపుల్లో వచ్చినటువంటి సొమ్ముని వృధా చేయకుండా ఏదో రకమైన వ్యాపారాలు చేసుకున్నారు. ఇందాక మన ఎండిఓ గారు ఎవరు చెప్పారు, ఏపీఎం గారు. మరి మీరు ఒక ఏదో గేదెల ఫారం పెట్టుకోవడం కానీ ఇంకా ఏదేదో రకరకాల వ్యాపారాలు మొదలుపెట్టుకుని చేసుకున్నారు. చిన్న వ్యాపారాలు చేసుకుని మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టినటువంటి వ్యాపారాలకి ముఖ్యమంత్రి గారు ఇచ్చే కార్యక్రమమే ఈ చేదోడు అనే కార్యక్రమం, చేయూత అనే కార్యక్రమం. మీరు ఆ వ్యాపారం డాక్టర్ సంఘ గ్రూపుల్లో చేస్తున్నారు. దానికి చేయూతగా ఈ చేయూత అనేది 75,000 రూపాయలు సంవత్సరం 5 సంవత్సరాలకి కలిపి మీకు ఇచ్చే కార్యక్రమమే ఈరోజు ఈ కార్యక్రమం. మరి ఇది ఒక గొప్ప కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి మీ మహిళా సంఘాల కోసం చేసేటువంటి కార్యక్రమం. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మహిళా సంఘాల పేరిటే, మహిళా తల్లుల పేరే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి చేయడం జరుగుతూ ఉంది. ఉదాహరణ చూసుకొచ్చి ఈరోజు ఆయన నవరత్నాలు అనే కార్యక్రమం ప్రవేశపెట్టారు. ఆ నవరత్నాల్లో ఉండేటువంటి కార్యక్రమాలు అమ్మ ఒడి అనే కార్యక్రమం. మరి ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరి ఖాతాలోనే డబ్బులు పడతా ఉన్నాయి. 5 సంవత్సరాలుగా మీ పిల్లల చదువు కోసం 13,000 నుంచి 15,000 వరకు కూడా